ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆదిపురుషు డిజాస్టర్ అయిన 3 రోజుల లాంగ్ వీకెండ్ సగానికి పైగా వసూలు రాబట్టింది. గుంటూరు కారంకొచ్చిన డిజాస్టర్ టాక్ కి సంక్రాంతి సెలవులు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ రక్షించి 112 కోట్లు తీసుకొచ్చాయి. లేదంటే 70 కోట్ల దగ్గరే ఆగిపోయేది. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత స్టార్స్ అందరూ సంక్రాంతి, సమ్మర్, దసరానే కావాలంటున్నారు. 2025 సంక్రాంతి స్లాట్ ఫుల్ అయిపోయింది. చిరంజీవి విశ్వంభర 2025 సంక్రాంతికి వస్తోందంటూ ముందుగా అనౌన్స్ చేశారు నిర్మాతలు. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా, అజిత్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ కూడా వచ్చే సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయిపోయాయి. ప్రభాస్ మారుతి సినిమా రాజా సాబ్ కూడా 2025 సంక్రాంతికే వద్దామనుకున్నా ఇప్పటికే స్లాట్స్ నిండిపోయాయి. ఇంతమందికి కావాల్సినన్ని థియేటర్స్ దొరక్కపోవడంతో ఎవరో ఒకరు వెనక్కి తగ్గక తప్పదు. ఎక్కువ సెలవులుంటేనే సినిమా సేఫ్ అవుతుందన్న నమ్మకం పాతుకుపోయింది. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా హాలిడేస్ ఉంటేనే ఎంతో కొంత డబ్బులొస్తాయి. దీంతో ఏడాది ముందు నుంచే సంక్రాంతి, దసరా, సమ్మర్ను టార్గెట్ చేస్తున్నారు. దసరాపై చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ కన్నుపడింది. సెప్టెంబర్ 27ను వస్తోన్న ఓజీతో దసరా సీజన్ మొదలవుతోంది. దేవరను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నారు. స్టార్ ఎవరైనా సంక్రాంతి, సమ్మర్, దసరాకు మాత్రమే వస్తారని తేలిపోయింది. కుదరని పక్షంలో వీకెండ్ కు అటు ఇటు మరో 2 రోజులు సెలవులు కలిసొస్తే రిలీజ్ చేస్తారు. ఇలాంటి స్లాట్స్ లో పెద్ద హీరోలు లేకపోతే యంగ్ హీరోలు వచ్చేస్తారు.